బ్రేకింగ్ న్యూస్ దేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రగతి ఊపినిచ్చే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ బిల్లును సభ ఆమోదించింది. 4 కీలక బిల్లులకు లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 జీఎస్టీ బిల్లులు సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, సిఎస్జీఎస్టీ, యూనియన్ టెరిటరీ జీఎస్టీ బిల్లులకు ఆమోదం తెలిపింది సభ. The minister may now move that I move that the bill be passed. The question is that the bill be passed. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. Ayes have it. The motion is adopted and the bill is passed. Now lobby may be open. Okay. ఎప్పటి నుంచో ఊరిస్తూ వచ్చిన బిల్లు ఇది, వాయిదా పడుతూ వచ్చిన బిల్లు ఇది. ఆర్థిక సంస్కరణలకు లోక్సభ తెరంగేట్రం చేసినట్టుగా అనిపిస్తోంది. దేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రగతికి ఊపునిచ్చే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ బిల్లును సభ ఆమోదించింది. ఇందులో 4 కీలక బిల్లులున్నాయి. ఈ 4 కీలక బిల్లుల్లో సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, సిఎస్జీఎస్టీ, యూనియన్ టెరిటరీ జీఎస్టీ బిల్స్. మా ప్రతినిధి మహాత్మా దీనిపై పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ బిల్లుల ద్వారా ఎక్కడ ఎవరికి లాభం, ఎలాంటి ఆర్థిక ప్రగతి దేశానికి లభిస్తుంది? ఇది అసలు పూర్తి స్థాయిలో పన్నుల వ్యవస్థలోనే ఒక పెను మార్పులను తీసుకొస్తుంది ఈ జిఎస్టీ బిల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల పన్నులను రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా వస్తున్నదే ఈ జిఎస్టీ బిల్లు. జిఎస్టీ బిల్లుకి సంబంధించి ఇప్పుడు 4 అనుబంధ బిల్లుల్ని లోక్సభ ఆమోదించింది. అందులో రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ జిఎస్టీ, కేంద్రానికి సంబంధించి సిజిఎస్టీ, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక జిఎస్టీ, ఇంపోర్ట్స్ కి సంబంధించి ఒక జిఎస్టీ, మొత్తం 4 అనుబంధ బిల్లులు కూడా లోక్సభలో పాస్ అయ్యాయి. తద్వారా ఇప్పటి వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ పన్ను విధానం అంతా పోయి కొత్తగా ఈ విధానం అమల్లోకి రావడం ద్వారా ఏకరూప పన్ను విధానం అమల్లోకి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకాలం పాటు ఒక వస్తువు మీద వివిధ దశల్లో అనేక రకాల పన్నులు విధిస్తూ వచ్చేవారు. చివరి వరకు వచ్చేసరికి వినియోగదారుడి మీద పెనుభారంగా పన్నుల భారం చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు జిఎస్టీ రూపంలో ఒకేసారి ఒక వస్తువు మీద ఒకేసారి మాత్రమే పన్ను వసూలు చేస్తారు. అందులో డిఫరెంట్ స్లాబ్స్ ని విధించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వస్తువులన్నీ కూడా తక్కువ పన్ను రేటు ఉన్న స్లాబ్ లోను, లగ్జరీ వస్తువులు, ఖరీదైన వస్తువులు వీటికి ఎక్కువ పన్ను రేటు ఉండే స్లాబ్ లోను, అంటే ధనవంతులు కొనే లగ్జరీ ఐటమ్స్ కి ఎక్కువ పన్ను రేటు ఉండే రకంగా వివిధ రకాల వస్తువుల్ని ఒక్కొక్క పన్ను రేట్లలో మెన్షన్ చేస్తూ వచ్చారు. తద్వారా ఈ జిఎస్టీ అమల్లోకి రావడం వల్ల సామాన్యులకు పన్ను భారం తగ్గుతుందనే కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అలాగే అదే సమయంలో పన్ను పరిధి పెరిగి ట్రాన్స్పరెన్సీ, పన్నులు కట్టే విధానంలో కూడా పారదర్శకత పెరుగుతుంది. పన్ను పరిధి పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అని ప్రభుత్వం అంచనా వేస్తూ వస్తుంది. ఇప్పటికైతే లోక్సభలో మనీ బిల్లుగా ఈ 4 బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టారు. అవన్నీ లోక్సభలో ఇప్పుడు పాస్ అవ్వడం, జూలై 1 నుంచి జిఎస్టీని కేంద్రం అమలు చేసేందుకు ఇప్పటికే సమాయత్తమైంది. అందుకు తగ్గ కసరత్తు కూడా చేస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే కనుక జూలై 1 నుంచి ఈ జిఎస్టీ మొత్తం దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా అప్డేట్స్ అందించినందుకు. ఇది జిఎస్టీ 4 అనుబంధ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సో లెట్స్ సీ రేపు షేర్ మార్కెట్ లో ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయో, ఎలాంటి గ్రోత్ అండ్ బుల్లిష్ ట్రెండ్ ఉంటుందో చూడాల్సిందే. The minister may now move that I move that the bill be passed. The question is that the bill be passed. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. Ayes have it. The motion is adopted and the bill is passed. Now lobby may be open.